మోస్ గారు ప్రార్థన చేస్తారు. తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నేను స్తుతించి కనపరిచుంటున్నాం తండ్రి, నీకు వందనాలు. ముఖ్యమైన అంశంలోకి మేము వచ్చింటున్నాం నాయన. నిలబడుతున్న దాసుని విరెత్తుపట్టుకొని తండ్రి, బూరగా శబ్దముగా వాడుకొని పరలోకపు స్వరమును మాకు వినిపించమని, ఎవరైతే దేవా సమస్యల ద్వారా, ఇరుకుల ఇబ్బందుల ద్వారా నీ సన్నిధిలోకి అడుగుపెట్టున్నారో వారు వాక్యము ద్వారా దేవా నీ యొక్క వారి యొక్క హృదయంతో మీరు మాట్లాడి వారు తిరిగి వెళ్ళేటప్పుడు సంతోషం, సమాధానము, నెమ్మదితో ఒక జవాబుతో వారు వెళ్ళుటకు మీరు కృప చూపమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం త్వరగా చూడండి. ఇశ్రాయేలీయులకు యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయనప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రెఫీయుల సంతతి వాడగు ఇష్పెబెనోబు అను ఒకడుండెను. అతడు ధరించిన ఖడ్గము కొత్తది, వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపేదనని అతడు చెప్పి ఉండెను. సెరియా కుమారుడైన అభిషేయి రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నిలుచుని నేను అల్పుడను కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. అందరితో మీరు మాట్లాడి బలపరచమని, నన్ను మీ శిలువ చాటును మరుగుపరచుకోమని యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ఈ వచనం నుంచి మొదటి భాగాన్ని ఉదయకాలం సొమ్మసిల్లుట అనే అంశాన్ని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆదుకునే దేవుడు, మనల్ని దేవుడు ఆదుకునే దేవుడు అనేటువంటి ఒక చక్కని అంశాన్ని నేను మీ ఎదుట ఉంచాలని ప్రార్థనాపూర్వకంగా వాక్య లేఖన ఆధారములతో మీకు బయలుపరచబోతున్నాను. జాగ్రత్తగా వినండి, ఎవరు కూడా మాట్లాడవద్దు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ దావీదు యుద్ధము చేయనప్పుడు సొమ్మసిల్లిపోయాడు అని రాయబడింది. దానికంటే ముందుగా మరలా యుద్ధము అని మనం చూస్తాం. అక్కడ పైన ఏం యుద్ధం అంటది? మరలా యుద్ధము. ఒకసారి యుద్ధం అయితే యాక్టివ్గా చేసేవాడు, అయితే మరలా యుద్ధములు చెలరేగుతున్నప్పుడు మరి ఎంత బలవంతులైనా కూడా సొమ్మసిల్లిపోతారు. అలా దావీదు కూడా సొమ్మసిల్లినప్పుడు దేవుడు అభిషేక్ అనే వ్యక్తి ద్వారా దావీదును ఏం చేశాడంట? ఆదుకున్నాడు. వాక్యంలో మీరు చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనములో సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు. ఏమనంటే, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా అభిషేక్ నన్ను ఆదుకొనెను అన్నాడా? ఏమండి, ఎవరు ఆదుకున్నారంట? యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. అభిషేక్ కాకపోతే ఇంకొక వ్యక్తి దేవుడు ఏర్పాటు చేశాడు, అంతే. మొత్తానికైతే దావీదును ఆదుకున్నది ఎవరు చెప్పాలి మీరు? దావీదును ఆదుకున్నది ఎవరు? దేవుడు. అభిషేక్ అనే వ్యక్తిని పంపి దావీదును ఆదుకున్నాడు. ఒక్కో చోట ఒకరిని పంపి దేవుడు ఆదుకుంటాడు. ఆ వ్యక్తి ప్రామాణికం కాదు. దేవుడు వారిని ఏర్పాటు చేసి బలపరచడానికి ఆ వ్యక్తులను దేవుడు వినియోగించుకొని తన భక్తులను దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఆదరించు వాడవు, ఆదుకొను వాడవు, సేద తీర్చు వాడవు, చేరదీయు వాడవు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఆదరించే దేవుడు, ఆదుకునే
దేవుడు. కాబట్టి మనము ఆపత్కాలమందు దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఈరోజు మన అంశము ఆదుకొనుట అయితే ఇంకొక మరి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము దేవుని ఎదుట నుంచి ఆ ఆదరణ లేదా ఆ సహాయం మనం ఎలా పొందాలి, దానికి వాక్యం చెప్తున్న సూత్రాలు ఏమిటి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి నన్ను ఆదుకోవడం లేదు కదండి దేవుడు, ఇక నేను కూడా కష్టాల్లోనే ఉన్నాను కదా, నేను కూడా కన్నీళ్ళల్లోనే ఉన్నాను కదా, నేను కూడా శ్రమల్లోనే ఉన్నాను కదా, మరి నన్ను ఆదుకోడే అని మీరు అంటారు కదా. అందుకే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దేవుడు ఎవరిని ఆదుకుంటాడు, ఎవరిని దేవుడు ఆదరిస్తాడు, మిగతా వాళ్ళని ఎందుకు ఆదుకోవడం అంటే సాతానుడు అడ్డగిస్తాడు. దేవుడు ఆదుకోవాలంటే కొన్ని సూత్రాలను పాటించాలి. దయచేసి గమనించండి. దేవుడు నిన్ను ఆదరించాలంటే, ఇప్పుడు ఉచితంగా ప్రభుత్వము పథకాలు ఇచ్చినా కూడా ఆ ఉచితంగా ఇచ్చే పథకాల కొరకు నీ నుంచి కొన్ని నియమాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంటే నువ్వు రేషన్ కార్డు ఇవ్వాలనో, నువ్వు ఆధార్ కార్డు ఇవ్వాలనో, నువ్వు ఫలాని అప్లికేషన్ పెట్టుకోవాలనో, ఏమండి ఇలాంటి కొన్ని పథకాలు ఉచితంగా, పథకం ఉచితమే, అయితే దానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు, దానికి సంబంధించిన కొన్ని నియమాలు పాటించినప్పుడే నీకు ఆ పథకం వస్తుంది. లేకపోతే ఆ పథకం నీవు అర్హురాలివైనా నీకు ఆ పథకం రాదు. ఎందుకంటే నువ్వు అప్లై చేసుకోలేదు కాబట్టి. అప్లై ఉంటేనే సప్లై ఉంటుందని మరి దేవుని వాక్యం ద్వారా ఆ వాగ్దానాలను స్వతంత్రించుకునే విషయంలో మనం జాగ్రత్త పడాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే సూత్రము వెంబడి సూత్రము అన్నాడు దేవుడు. ఎందుకు ఈ సూత్రము? ఈ సూత్రము ముడి విప్పుతుంది, సమస్యకు పరిష్కారం ఇస్తుంది. అలాగే దేవుడు నన్ను ఆదుకోవాలి అని కోరుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఆయన అందరినీ ఆదుకునే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. భేదము చూపకుండా అందరినీ ఆదుకునే దేవుడు. అయితే మనం చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. దేవుడు నన్ను ఆదుకోవాలంటే నేనేం చేయాలి? ఈరోజు మన ప్రశ్నకు జవాబు దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేసి నేను ముగించేస్తాను. అందులో మొదటి మాట కీర్తనలో 55వ కీర్తన 22వ చరణం మీరు చూడండి. ఆ మాట, చక్కని మాట మీరు గమనించండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. 55వ కీర్తన 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆ మాట రాయబడి ఉన్నది. ప్రియులారా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మన భారం యెహోవా మీద మోపకుండా మిగతా వాళ్ళందరి మీద మోపుతాం. 100 మందికి ఫోన్లు చేస్తాం, 10 మందిని కలుస్తాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం. సరే, సహాయం కోరడంలో తప్పు లేదు. సహాయం చేస్తారని అడగడంలో ఒకవేళ వారి మీకున్న సన్నిహిత్యాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి, మీకున్నటువంటి ఆ యొక్క మరి ఏమంటారు చనువును బట్టి మీరు ఒకరిని సహాయం అడగడం తప్పేమీ కాదు. దయచేసి గమనించండి. అయితే ముందు నీ భారము దేవుని మీద మోపుతూ ఆ పని చేయాలి. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు ద్వారాలు తెరుస్తాడు. లేకపోతే నీకు చాలా పరిచయస్తులు కూడా నీకు సహాయం చేయరు. అదే దేవుడిని అడిగావు అనుకోండి, అస్సలు చెయ్యరు వీళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నీకు సహాయము చేస్తారు. అందుకే దేవుని మీద భారం మోపిన వ్యక్తులను దేవుడు ఆదుకుంటాడంట. నా మీద భారం మోపింది నా కుమార్తె, నా కుమారుడు. ఇప్పుడు కొంతమందితో మనం అంటాం, మనుషులతో అంటాం ఆ మాట. ఏమంటామంటే, అన్నా ఏమన్నా కానీ భారం అంతా ఇంకా నీ మీదే పెడుతున్నా చూడు అని చెప్పి ఎవరితో అంటాం? మనం మనుషులతో అంటాం. కానీ దేవుడు అంటున్నాడు, సరే మనుషులను నువ్వు నమ్ముతున్నావు, నువ్వు మనుషుల కంటే ఎక్కువగా నమ్మదగిన దేవునిని నీవు నమ్మి విశ్వసించి నీ భారమంతా ఎవరి మీద మోపాలా? యెహోవా మీద మోపాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా. నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో
నీ భారాన్ని దేవుని మీద మోపితేనే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. లేకపోతే నువ్వేవేవో ప్రయత్నాలు చేసావనుకోండి, ఉదాహరణకు 5 రొట్టెలు 2 చేపలుగా ఆహారంగా పంచిపెట్టేటువంటి ఆ తరుణములో వీళ్ళు కానుకలను లెక్క పెడతా ఉన్నారు. దానికి ముందు సంఘటన వీరేం చేస్తున్నారు? కానుకలను లెక్క పెడుతున్నారు. వాస్తవానికి ఆ కానుకలు సరిపోవని వాళ్ళకి తెలుసు. 3000 మంది పైబడిన జనం అక్కడ ఉన్నారు. వాటి ద్వారా అంతమందికి ఆహారం పెట్టలేమని తెలిసినా వారు కానుకలు లెక్క పెడుతూ కూర్చుంటే దేవుడు వాళ్ళని ఆపాడా? ఏంటా పిచ్చి పట్టిందా మీరు? అవి ఆ కానుకల సంచిలో ఎంత ఉంటుందో మీకు తెలీదా? లెక్క పెట్టుకుంటూ టైం వేస్ట్ చేస్తారేంటి? నా దగ్గరికి రండి, నేను చెప్పినట్టు చేయండి అని అన్నాడా దేవుడు? కానీ నీ తిప్పలు నువ్వు పడు, ఎట్టా నువ్వు లాస్ట్కి నా దగ్గరికే వస్తావులే. కొన్నిసార్లు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. పిల్లలు కూడా ఏదన్నా తిప్పలు పడతా ఉన్నప్పుడు ఆ తల్లి దూరం నుంచి చూస్తూ ఉంటుంది, చూసి ముచ్చట పడుతూ ఉంటుంది అన్నమాట. ఏదో తిప్పలు పడుతుంటారు, అది మూత తీయాలనో ఏమండి ఏదో తీసుకోవాలని, అంటే తల్లి దూరం నుంచి చూసి ముచ్చట పడుతూ ఉంటుంది. ఎప్పుడు రావాలని ఇష్టపడుతుంది తల్లి అంటే, ఆ బిడ్డ తల్లి వైపు చూసి చేయి దాచి ఏడుస్తున్నప్పుడు ఆ తల్లి దగ్గరికి వెళ్తుంది అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అనుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ముందే రావచ్చు కదా అంటే, రాని నా దగ్గరికి వస్తుంది కదా, నన్ను పిలుస్తాడు కదా. దేవుడు కూడా తండ్రి లాంటి వాడు అన్నమాట. ఒక పసిబిడ్డలాగా నువ్వు దేవుని మీద ఆధారపడకుండా ఏదేదో నీ అంతకు నువ్వే ఏదో సాధించేయాలని నువ్వు తిప్పలు పడతా ఉంటే దేవుడు చూసి నవ్వుకుంటుంటాడు. ఖచ్చితంగా నా వైపు తిరుగుతాడని చెప్పి. అందుకే దేవుని మీద భారం మోపకుండా మీరు ఎంత తిప్పలు పడినా నీ జీవితాన్ని ఎప్పటికీ మీరు సరిచేసుకోలేరు, అది అసాధ్యమో. అందుకే మీరు ఆదరించబడాలంటే, మిమ్మల్ని దేవుడు ఆదుకోవాలంటే మీ భారమును ఎవరి మీద మోపాలా? యెహోవా మీద మోపాలి. అది పరీక్ష అయినా, కష్టమైనా, శ్రమ అయినా, ఏదైనా సరే. దేవుడు నన్ను ఆదుకోవడం లేదంటే, ఎందుకు ఆదుకోవడం లేదు? భారము మోపడం లేదు. నువ్వు నీ మీదే భారం మోపుకుంటున్నావు, లేదా ఎవరెవరో మనుషుల మీద పోయి భారం మోపుతావు. కానీ దేవుని మీద వచ్చి భారం మోపుతావా? లేదు. మరి దేవుడు నిన్నెందుకు ఆదుకోవాలి? నీలో విశ్వాసం ఉండి దేవుని మీద భారం మోపితేనే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు వెళ్ళి డాక్టర్ల మీద భారం మోపితే డాక్టర్లు ఆదుకోవాలి నిన్ను. దేవుడు ఎందుకు ఆదుకోవాలి నిన్ను? మీరు ఆలోచన చేయండి. నీ భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపినప్పుడే దేవుడు నిన్ను ఆదుకుంటాడు. ఈ సూత్రాన్ని మీరు పాటించకపోతే ఎప్పటికీ కూడా మీరు దేవుని చేత ఆదరించబడరు అని కూడా నేను చెప్తున్నా. దాంట్లో మొహమాటం ఏమీ లేదు. రెండవ సూత్రం నేను చెప్తున్నాను, ఇది కూడా మీరు పాటిస్తున్నారో లేదో మీరు పరిశీలన చేసుకోండి. రెండవ సూత్రం ఏమిటంటే, కీర్తనలు 63వ కీర్తన 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి ఉన్నది, వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది అంటాడు. ఎప్పుడైతే దేవుణ్ణి అంటి పెట్టుకొని మనం ఉంటామో, దేవుణ్ణి అంటి వెంబడించాలి. ఈరోజు ప్రియమైన వారలారా, చాలామంది టీవీలకు అంటి పెట్టుకొని ఉండేవాళ్ళు, సెల్ ఫోన్లకు అంటి పెట్టుకొని ఉండేవాళ్ళు, ఇట్లాగున కొన్ని వేరే వేరే వాటికి చాలా దగ్గరైపోతారనమాట. అది లేకపోతే వారికి క్షణం గడవదు, గంట గడవదు, దినం గడవదు అన్నట్టుగా పరిస్థితులు. అంటి ఉండుట అంటే ఇక చాలా మక్కువ పెంచుకోవడం దాని మీద. ఈరోజు మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యం సెలవు. నేను ఇక్కడ మరి శాంతినికేతన్ దాటిన తర్వాత నేను చూసిన 2 సంఘటనలు చెప్తా. ఒక వ్యక్తి బండి మీద నుంచి కింద పడ్డాడు. బాగా వినండి. బండి మీద నుంచి కింద పడ్డాడు. బాగానే బ్లడ్ వస్తుంది మొత్తం. అంటే ఒక్కడే పడ్డాడు, ఎవరు గుద్దలేదు, ఎవరు ఏమీ తగిలించలేదు. తానే ఏమైందో స్కిడ్ అయింది, మొత్తానికి బండి కింద పడింది. కింద పడేసరికి మనిషి రక్తం వస్తుంది. పెద్ద ప్రాణాపాయ స్థితిలో ఏమీ లేడు, కానీ మొత్తానికైతే అన్ని చోట్ల దోక్కపోయింది, రక్తం వస్తుంది. మనోడు వేగంగా పాకులాడుతూ ఎతుకుతున్నాడు. ఏం ఎతుకుతున్నాడు? నేను ఆడనే ఉన్నా.
ఏం ఎతుకుతున్నాడబ్బా అని నేను చూస్తే సెల్ ఫోన్ కోసం ఎతుకులాడుతున్నాడు. నిజంగా నేను కళ్ళ ముందు చూసిన సంఘటన చెప్తున్నాను. సెల్ ఫోన్ చూసి దాన్ని తీసుకొని దులుపుతున్నాడు దాన్ని. దయచేసి గమనించండి, అదొక సంఘటన. ఇంకా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు, అంటే ఆ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, మరి ఒక గ్రౌండ్లో మేమేదో ఆడుకుంటూ ఉన్నాం, మేమందరం కూడా. అప్పుడు ఈ స్కూటీ నేర్పించే వాళ్ళు ఉంటారు కదా, లేడీస్కి, వాళ్ళు నేర్పిస్తూ ఉన్నారు, వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. ఒక ఆమె మరి అమాంతం ఇట్లా ముళ్ళ పొదల్లోనికి ఆమె ఇంట్లోకి పోయినట్టు పోయింది. ముళ్ళ పొదల్లోనికి దూసుకొని పోయింది. అది అప్పటికే వర్షాకాలం వచ్చి తర్వాత ఎండాకాలం వచ్చింది. లోపల బురద ఉంది, బయట కనిపించే నేల ఆరిపోయినప్పటికీ లోపల బురద ఉందన్నమాట. ముళ్ళంతా ఆమెకు కుచ్చుకొని పోయి ఆ బురదలో ఇరుక్కొని పోయింది ఆమె. నేను కల్లారా చూసిన 2 సంఘటనలు చెప్తున్నా మీకు. ఆ బురదలో ఇరుక్కొని పోయింది, ఆ ముళ్ళల్లో గీరుకొని పోయింది. ఆమెను ఒక 2-3 పట్టుకొని ఆ బురదలోకి దిగి, మోకాళ్ళ లోతు బురదలోకి దిగి ఆమెను తీసుకొని వస్తే ఆమె స్పీడ్గా బండిలో ఏమో ఎతుకుతుంది. ఆమె బ్యాగ్ బయటికి తీసింది, అందులో నుండి అద్దం బయటికి తీసింది. అద్దం బయటికి తీసి ముఖం చూసుకుంటుంది. వామ్మో, ఇప్పటికీ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సంఘటన. కొంతమంది అద్దానికి అంటి పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు చర్చికి రావాలంటే కూడా అద్దం ముందు గంటసేపు నిలబడాల్సిందే. అద్దానికి అంటి పెట్టుకొని ఉంటారు, సెల్ ఫోన్కి అంటి పెట్టుకొని ఉంటారు, కొంతమంది తిండికి అంటి పెట్టుకొని ఉంటారు. మధ్యాహ్నం భోజనం, పొద్దున టిఫిన్ కాదు వాళ్ళకి. ఎనీ టైము ఆ ఆవు కనుక నెమరేసినట్టు ఎప్పుడు మేత ఉండాలి నోట్లో. తిండికి అంటి పెట్టుకొని ఉంటారు. దయచేసి గమనించండి ప్రియులారా. కానీ దేవుడు అంటాడు, నన్ను అంటి పెట్టుకొని ఉంటే నేను నిన్ను ఎప్పుడు ఆదుకుంటూ ఉంటాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఇస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదేమి బలహీనుడు కాదని నేను చెప్పను. ఇదే దావీదు ఇంతకు ఒక మాట ఏమన్నాడు, నా ప్రాణము చెప్పాలి, నా ప్రాణము మంటిని హత్తుకొని ఉన్నది అన్నాడు. ఇప్పుడు మారుమనసు పొందాడా లేదా? మంటిని అంటుకొని ఉన్న దావీదు ప్రాణము ఇప్పుడు ఎవరిని అంటుకొని ఉంది? దేవునిని అంటుకుంది. ఒకప్పుడు నీవు కూడా ఏదేదో అంటి పెట్టుకొని ఉన్నావు. ఇదే నా సర్వస్వం, ఇదే నాకు సర్వం. కొంతమంది స్నేహితులను అంటి పెట్టుకొని ఉంటారు. తల్లిదండ్రులు చెప్పినా వినరు, నాశనం అయిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా మరి వాళ్ళతోనే తిరుగుతుంటారు. షికార్లు, రౌడీజాలు, గొడవలు. తల్లిదండ్రులు బోరుమని ఏడ్చినా వద్దురా, వాళ్ళతో వద్దురా అంటే కూడా వినరు. వాడు పోలీస్ స్టేషన్ కాడ నుంచి ఫోన్ వస్తుంది, అమ్మా నీ కుమారుడు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఎందుకు తెలియజేస్తానంటే ప్రియులారా, నువ్వు దేవునిని అంటి పెట్టుకొని ఉంటే ఆయన ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన ఆదుకోడు. నువ్వు ఎక్కడో ఉండి దేవా నన్ను ఆదుకో, దేవా నన్ను ఆదుకో అంటే అడ్రస్ లేనోడికి నిన్నెందుకు ఆదుకోవాలి దేవుడు? దయచేసి గమనించండి. దేవుడు నిన్ను ఆదుకోవాలంటే నువ్వు దేవునితో కొంచెం టచ్లో ఉండాలి, దేవునితో సహవాసంలో ఉండాలి, దేవునితో నువ్వు సఖ్యతలో ఉండాలి, దేవుని నువ్వు అంటి పెట్టుకొని ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధహస్తుడై ఉంటాడు. ఆ విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకొని మనకెన్ని పనులు ఉన్నా కూడా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇస్తూ దేవుణ్ణి ఆనుకొని జీవిద్దాం. యెషయా 26వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎవరిని మనస్సు దేవుని మీద ఆనుకొన్నో వానిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇది 2వ సూత్రం. మొదటి సూత్రం ఏంటి? నీ భారమంతా దేవుని మీద మోపాలి, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడు. రెండవది, నీవు దేవుని అంటి పెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను ఎప్పటికైనా ఖచ్చితంగా ఆదుకుంటూనే ఉంటాడు. తర్వాత 3వ అద్భుతమైనటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని కొరకు వాడబడుతూ దేవుని చేత ఏర్పరచబడి దేవుని సేవలో వినియోగించబడుతున్న వారిని దేవుడు ఆదుకుంటూనే ఉంటాడు. ఇదిగో ఇతను నా సేవకుడు, ఇతను నా దాసుడు, ఇతనిని ఉపేక్షించక నేను ఏర్పరచుకుంటుని,
ఇతను నేను ఆదుకొను నా సేవకుడు అని దేవుడు యెషయా గ్రంథంలో రాసి ఉన్నాడు. మీరు చూడండి, గమనించండి ప్రియులారా. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చూడండి. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని రాయబడింది. 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్వరాలు ఎత్తి చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఎందుకు ఆదుకుంటాడంట? నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను ఏర్పరచుకుంటుననియు. దేవుని సేవలో వాడబడే వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా కాపుదలగా ఉంటాడు, భద్రతగా ఉంటారు. దేవుని కొరకు, అందుకే మనము దేవుని కొరకు వాడబడాలి. ఏదో మన పనులు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన ప్రాణము, మన కుటుంబము, స్వార్థముతో మనం జీవించకుండా దేవుని కొరకు ఒక పాత్రగా మనము వాడబడడానికి ఇష్టపడాలి. ఎంత సమయం ఉంటే అంత సమయం. నువ్వు మరి నీ జీవితంలో ఉద్యోగ వ్యాపారాలు పనులు చేసుకుంటూనే దేవుని కొరకు కాస్త సమయాన్ని వెచ్చించి మరి ఎవరికైనా స్వార్థ చెప్పడం కానీ, లేదా జరుగుతున్న సేవను ప్రోత్సహించడం కానీ, దేవుని కొరకు ఏదో రకంగా వాడబడడం కానీ మీరందరూ కూడా చెయ్యాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. మందిరము శుభ్రం చేసే అవకాశము, పాటలు పాడే అవకాశము, ప్రార్థన చేసే అవకాశం, సువార్తల్లో తిరిగే అవకాశం మనకున్నప్పుడు మనం వ్యర్థంగా కాలయాపన చేయకుండా దేవుని కొరకు వాడబడేటువంటి ఒక చక్కని నడిపింపు కలిగి ఉండాలని కూడా ప్రభుపేట మనం చేస్తాం. అప్పుడు దేవుడు మనల్ని ఆదుకుంటాడు. దేవుని సేవలో దేవుని దాసులుగా, దేవుని పనివారిగా, దేవుని కొరకు పరిచారకులుగా వాడబడుతున్నటువంటి ఏ ఒక్కరిని దేవుడు ఉపేక్షించడు, ఆయన ఆదుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. మీరు తర్వాత అధ్యాయంలో కూడా మొదటి వచనంలోనే రాయబడింది. మీరు చూడండి, 42వ అధ్యాయము 1వ వచనం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు అని రాయబడింది. ఈరోజు మనందరం కూడా గమనించాలి, దేవుని సేవలో వాడబడండి. మిమ్మల్ని అన్ని విషయాల్లో దేవుడు ఆదుకుంటాడు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, నీ యొక్క ప్రతి సమస్యలలో దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వు దేవుని సేవ చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు వాడబడాలి. అప్పుడు దేవుడు నీకేమీ తక్కువ చేయడు. ప్రియులారా, ఇంత పెద్ద చర్చిలో మీరు ఇంత హాయిగా కూర్చున్నారు. ఎంతమంది క్లీన్ చేసి ఉంటారు చెప్పండి? మీరు ఓ 10 మందా? షాక్ అయ్యే విషయం చెప్పమంటారా? ఎంతమంది క్లీన్ చేస్తారో తెలుసా? ఇక్కడ 2. ఏమండి? మిగతా వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోయే గెస్ట్లు. రెగ్యులర్గా క్లీన్ చేసేది ఎంతమంది అమ్మా మీరు చెప్పండి? ఇట్లా అంటున్నారు కానీ ఎంతమంది చేస్తారు? 3? వెరీ గుడ్. ఈ చర్చి పరిచర్య కూడా ఇంకా కొంతమంది పెరగండి. ఎందుకంటే 3 ఇంత పెద్ద హాలు, అక్కడ నుంచి ఇక్కడ దాకా పులిపీటు ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టం. బండలు దూడిసి ఊడిసి. ఏమండి, ఇంకెవరైనా ఉంటే చర్చ అయిపోయిన తర్వాత సమర్పించుకొని నాకు తెలియజేయండి. నేను కూడా వచ్చి దేవుని పరిచర్య చేస్తాను, దేవుని కొరకు వాడబడతానని చెప్పి శనివారం నాడు చక్కగా మందిరాన్ని శుభ్రం చేసే అవకాశం. ఇట్లాంటి దేవుని కొరకు వినియోగించబడాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని సేవ చేయాలి అనే ఆశ, తృష్ణ, ఆలోచన మనందరికీ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఏదో రకంగా నువ్వు దేవుని పనిలో వాడబడదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి నీ అవసరానికి వాడుకోవడం కాదు, కొంచెం దేవుని అవసరం కోసం వాడబడాలి. మరీ అంత స్వార్థం ఏంటండి? నా అవసరాలు తీర్చుదేవా, నా అవసరాలు తీర్చుదేవా, నా కోరికలు తీర్చుదేవా, నా కష్టాలు తీర్చుదేవా, నేను మాత్రం ఏం చేయను దేవా, వచ్చిపోవడం ఎక్కువైంది ప్రభా, ఇంకా అక్కడికి వరకు సంతోషించుదేవా అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఆ విషయంలో
ఎప్పటికీ కూడా ప్రేమ లేనివాడు నావాడు కాదు అంటాడు దేవుడు. నువ్వేం చేయగలవు అది చెయ్యి. ఆర్థికంగా దేవుడు నిన్ను బలపరిస్తే సహకరించు సేవకి, స్వరమిస్తే పాడు, దేవుని కొరకు వాడబడు. మంచి వాక్చాతుర్యం ఇచ్చాడా, 4 మాటలు తెలిసిన వాళ్ళకి దేవుని వాక్యం చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపించు. వాక్చాతుర్యం లేకపోయినా నీకు దేవుడు శక్తినిస్తాడు. పౌలు అంటాడు, వాక్చాతుర్యం లేకయే మేము మీ ఎదుట ప్రకటించుచున్నాం అంటాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవలో వినియోగించబడేటువంటి వ్యక్తుల విషయంలో తప్పనిసరిగా దేవుడు వారిని ఆదుకుంటాడని ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరందరూ ఆ విషయాన్ని గ్రహించాలి. ప్రియులారా, ఏం వాడబడుతున్నారు మీరు దేవుని సేవ కొరకు? దేవుడు నిన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నావు. మరి నీవు దేవుని విషయంలో నీవు ఆయనకి ఎంత మట్టుకు ఆదరణకరంగా ఉన్నావు అనే విషయాన్ని మనము గమనించాలని ప్రభుపేట. ఇంకొక మాట నేను తెలియజేస్తాను, అది కూడా చాలా విలువైనది. దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే రక్షణ దినమందు నిన్ను ఆదుకొందును అంటాడు. ఇది అందరు అర్థం చేసుకోవాల్సినటువంటి మాట. ఎప్పుడు ఆదుకుంటాడంట దేవుడు? రక్షణ దినమందు దేవుడు నిన్ను ఆదుకుంటాడు. అపవాది కబంధ హస్తాల్లో ఉండి మారుమనసు లేకుండా, రక్షణ లేకుండా, దేవా నన్ను ఆదుకో అంటే ఆదుకున్నా మళ్ళీ బార్ షాప్ పోయి కూర్చుంటావు నువ్వు. దేవా నన్ను ఆదుకో, ఆదుకున్నా నువ్వు మళ్ళీ పోయి పనికి మాలిన స్నేహాలు చేస్తావు. దేవునికి తెలుసు అది. అందుకే దేవుడు ఆ టైంలో ఆదుకోడు. దేవుడు ఆదుకోవాలంటే నువ్వు రక్షణ పొందాలి. వాక్యం సెలవిస్తున్న యెషయా గ్రంథంలో 49వ అధ్యాయం 8వ వచనం ముగించేస్తున్నాను నేను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అంటే దేవుడు ఏమైనా ముహూర్తం పెట్టాడా? అందుకే అపోస్తులైన పౌలు వివరిస్తూ అంటాడు కొరింథీ పత్రిక 2వ పత్రిక 6:2లో, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటానంటే అదేదో దేవుడు ఒక డేట్ ఏర్పాటు చేసింటాడు అని కాదండి. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయము అని ఆ ప్రవచనం ఎత్తి చూపుతూనే మాట్లాడతాడు పౌలు. మీరు కావాలంటే చదవండి, 2 కొరింథీ 6:1 నుంచే చదవండి, ప్రవచనం దగ్గర నుంచే చదవండి. ఇది ప్రవచనమా వాక్? అది అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన యెషయా గ్రంథములో చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కొడితే గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు 2 మెసేజ్, ఇప్పుడు అక్కడ మెసేజ్ చెప్పి ఇక్కడ మెసేజ్ చెప్తాం. నేను నీరసంగా ఉండాలనా, మీరు నీరసంగా ఉండాలనా? ఏమండి, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు మనం హుషారుగా ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట చూడండి, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటాను అన్నాడు. ప్రభు, మరి ఎప్పుడు ప్రభు రక్షణ దినం అంటే ఇదే రక్షణ దినం అంటాడు దేవుడు. రక్షణ పొందకుండా పాపములోనే తిరుగుతూ, పాపములోనే నశిస్తూ, పాపం అంటే మక్కువ కలిగి, లోకం అంటే మరి వైరాగ్యం కలిగి, లోకానికి బందీ అయిపోయి, ఆకర్షితుడు అయిపోయి, ఏదో అవసరమైనప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చి దేవా నా కోరిక తీర్చు అంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? అపవాది చేతిలో ఉన్నావు. సరే పోనీ కనీసం నన్ను ఇడిపించు అపవాది చేతిలోంచి అని అడుగుతున్నావా? అడగడం లేదు. రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలని అడుగుతున్నావా? అడగడం లేదు. చెరసాల నాయకుడు ఒకే రాత్రిలో అడిగాడు, రక్షణ పొందుటకు నేనేం చేయాలని ఒకే పూటకు అడిగాడు. సంవత్సరాల తరబడి మందిరానికి వస్తావు, వేలకు వేల మెసేజ్లు వింటావు, ఎన్నో రకాలుగా దేవుని గురించి తెలుసుకుంటావు. రక్షణ పొందాలనే ఆలోచన మాత్రం ఉండదు. దేవుడు నిన్ను ఆదుకోవాలా? మీరే చెప్పండి. రక్షణ అనేటువంటి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఆదుకోవడం కాదు, రేపు రాకడ వచ్చినప్పుడు కూడా దేవుడు ఆదుకోడు. వాక్యం సెలవిస్తున్న ఆ మాట, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన నువ్వు ఎలాగూ తప్పించుకొందువు. ఇప్పుడు ఆదుకోడు, అప్పుడు కూడా ఆదుకోడు. అందుకే రక్షణ పొందండి. రక్షణ అనేది చాలా గొప్పది. నామకార్థంగా, ఏదో ఆచారంగా దయచేసి గమనించండి.
దేవుని సన్నిధికి వచ్చిపోవడం అనేది మీకు ఆశీర్వాదం కాదు. దేవుని యందు బలపడండి. రక్షణ పొందినప్పుడు దేవుడు మిమ్మల్ని అన్ని విషయాల్లో ఆదుకుంటాడు, సేద తీరుస్తాడు, అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ఎన్నో సమస్యల నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు. మనం కరెక్ట్గా లేనప్పుడు దేవుని నుండి ఆదరణ కానీ ఆదుకొనట కానీ మనం కోరుకుంటే అపవాది అడ్డగిస్తాడు. ఆయనకేం లేదు, ఆయన చేతులు కొరచగా లేదు, ఆయన చెవులు మందము కాలదు. హీఈస్ రెడీ టు షో ద గ్రేస్. కానీ సాతానుడు అడ్డగిస్తాడు. నువ్వు న్యాయవంతుడు కదా, మరి ఎట్లా దీవిస్తావు, ఎట్లా ఆశీర్వదిస్తావు అని అడ్డు నిలబడతాడు. అందుకే ఈ 4 సూత్రాలు మనం పాటిద్దాం. దేవుడు నన్ను ఆదుకోవడానికి రెడీగానే ఉన్నాడు. నాలోనే తేడా ఉంది, నాలోనే సమస్య ఉంది, నాలోనే మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలు ఉన్నాయి, లేదా దేవుని మీద ఆధారపడే గుణం లేదు, అందుకే నేను ఇంకా దేవుడు నన్ను ఆదుకోవడం లేదు అని చెప్పి తెలుసుకొని దేవుని మీద సనగడం, నింద మోపడం మానేసి, దేవా నన్ను ఆదుకో, ఇక నుంచి ఖచ్చితంగా నా భారం అంతటిని నేను నీ మీద మోపుతాను. నా భారము వాళ్ళ మీద వీళ్ళ మీద మోపి నీ యందు విశ్వాసం ఉంచని వ్యక్తిగా నేను ఉన్నాను. ఇక నుంచి నా భారం నీ మీద మోపుతాను. ఖచ్చితంగా నిన్ను అంటి పెట్టుకొని నేను జీవిస్తాను, నిన్ను అంటుకొని నేను ఆనుకొని జీవిస్తాను, నీ సేవలో వాడబడతాను. మరి ఆఖరిగా మనం చూసాం, దేవుని యొక్క రక్షణ నేను స్వీకరిస్తాను. రక్షణ అనేది నేను కలిగి ఉంటాను, పొందుతాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నాడు, మన పక్షంగా ఉన్నతమైన కృప చూపే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆదుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆయనైతే ఎవరినైనా కూడా ఆదుకోగల సమర్థుడు. ఆయన భేదము చూపని దేవుడు. అయితే మనమే మన భారాన్ని ఆయన మీద మోపటలేదేమో. మనం దేవుని అంటి పెట్టుకొని ఉండలేకపోతున్నాం, దేవుని సేవలో వాడబడలేకపోతున్నాం, ఏర్పరచబడిన గుంపులో ఉండలేకపోతున్నాం, రక్షణ పొందిన స్థితిని మనకు కలిగి ఉండడం లేదు. అలాంటి పరిస్థితిని బట్టి ఒకవేళ దేవుని చేత ఆదుకొనబడడం లేదేమో. ఈ విత్తబడిన వాక్యము మనందరి హృదయంలో ఫలించున్నట్లుగా ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మా అందరితో సూటిగా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మమ్మల్ని ఆదరించేవాడు, ఆదుకునేవాడు. అయితే మేము మా భారము నీ మీద మోపేవారిగా ఉండాలి. మేము నిన్ను అంటిపెట్టుకొని ఉండేవారిగా ఉండాలి. మేము నీ ఏర్పరిచిన గుంపులో నీ దాసులముగా, నీ సేవకులుగా మేము ఉండాలి. రక్షణ పొందినటువంటి వారిగా మేము ఉండాలి. మమ్మల్ని ఆదరించి ఆదుకునే దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ సూత్ర నియమములు పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా నీ చేత ఆదుకొనబడి ఆశీర్వదించబడుదురుగాక. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.